పాత్ర పలికేది వ్యవహారికంలోనే. నాటక రచనలో భాషా ప్రయోగం, వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. ఆంగ్ల భాష ప్రపంచ భాష. ఏ ఆంగ్ల గ్రంథం చదివినా ఒకే పదాలు, ఒకే అక్షర సముదాయంతో ఉంటాయి. ఒక పదం భారతదేశంలోనూ, ఇంగ్లాండ్లోనూ, అమెరికాలోనూ, ఇంకా ఏ దేశంలో, ఏ ప్రాంతంలో గ్రంథాలు తిరిగేసినా ఆ పదంలో అక్షరాలు లక్షణంగా ఒకేలా ఉంటాయి. ఆయా ప్రాంతాల యాసలు మాత్రం వేరుగా ఉంటాయి. అదే ఆంగ్ల భాష. మన తెలుగు వాళ్ళు ఒకలాగా, తమిళులు మరోలాగా, బెంగాలీలు ఇంకోలాగా వారి వారి యాసల్లో పలకటం సహజం. అదేవిధంగా మన తెలుగు భాష నేర్చిన తమిళులు ఒకలాగా, బెంగాలీలు మరోలాగా యాసలో పలకటం మనం గమనిస్తాం. అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోనే తెలుగును అనేక ప్రాంతాల వారు అనేక యాసల్లో పలకటం మనకు తెలుసు. శ్రీకాకుళం యాస, విశాఖ ప్రాంత యాస, గోదావరి జిల్లాల యాస, తెలంగాణ యాస, రాయలసీమ యాస మొదలగు అనేక ప్రాంతాలలో జనం వారి జీవన విధానం బట్టి తెలుగు పలకటం జరుగుతోంది. తెలుగు నాటక రంగంలో సాంకేతిక గ్రంథాలు అతి తక్కువగానే రచించబడ్డాయి. అందుకే తెలుగు నాటక రంగం విషయ పరిజ్ఞానం అంతగా తెలియకుండా పోయింది. నటులు కేవలం సంభాషణలు వల్లి వేసినంత మాత్రం చేత కొన్ని బహుమతులు, పోటీల్లో గెలుచుకోవడంతో తాము నాటక రంగం విషయాల మీద సబ్జెక్ట్ చదవని నేర్చుకోవటం మీద ఆసక్తి చూపటం లేదు. నటన జీవితంలాగే కనిపిస్తున్నందున నటన నేర్చేది లేదనుకుంటున్నారు. నటనకు శిల్పం ఉంటుందని, దాన్ని ఓ మెథడ్గా అధ్యయనం చేయవలసిన అవసరం ఉందనే బుద్ధి ఇంకా చాలామందికి కలగలేదు. మన తెలుగు వాళ్లకు ఉన్న నమ్మకాల్లో ఒకటి నటన పుట్టుకతోనే అబ్బుతుందని. మాతృభాషను మర్చిపోతే కన్న తల్లిని మర్చిపోయినట్టే. నా భాష, నా ఊరు, నా దేశం అనే మమకారం లేకపోయినా, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా పిల్లలు అనే అభిమానం లేకపోయినా అభివృద్ధి జరగటం కష్టమే. పిల్లల్ని కనిపారేసినట్లు, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చినట్లు, మన దేశాన్ని ఎవరు ఆక్రమించుకున్నా వదిలేసినట్లు ఉంటుంది. ఈ భేదాల దురభిమానాలతో కొట్టుకొని చావమని కాదు, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అంటూ గురజాడ అన్నది శిరోధార్యమే. ఏ దేశమేగినా ఎందుకాలినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయిప్రోలు వారన్నట్లు భావించక తప్పదు. నేను నా మాతృభాష తెలుగును సేవ చేయాలనుకున్నాను. అనేక గ్రంథాలు తెలుగులో రాస్తున్నాను. దేశంలో త్రిభాషా సూత్రం అమలు వల్ల విద్యా విధానంలో నేను మాతృభాష తెలుగు, జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఆంగ్లం నేర్చుకున్నాను. నేను కర్ణాటకలో సాంకేతిక విద్య అభ్యసించినప్పుడు అక్కడ ప్రాంతీయ భాష కన్నడ భాష నేర్చుకున్నాను. నేను ఉద్యోగరీత్యా ఫ్రెంచి భాష అవసరమయ్యి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిప్లొమా చేశాను. అవసరానికి ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. కానీ నేటి తెలుగు పిల్లలకు తెలుగు రాయడం కానీ రాని దౌర్భాగ్య స్థితిలో ఉండటం ఎంతైనా విచారించదగిన విషయం. ఇంకా కొన్ని తరాలు ఇలాగే గడిస్తే
తెలుగు మరింత క్షీణదశకు చేరుకోవటం తథ్యం. తెలుగు భాష ప్రాచీన హోదా వచ్చినంత మాత్రాన ఒరిగిందేమీ లేదు. మన తెలుగు వాళ్ళు తమ వంతు బాధ్యతగా మన మాతృభాషను పరిరక్షించుకోవలసిందే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, కళ్ళు గంటే లాభం లేదు. భాషాభివృద్ధికి మనందరం కంకణం కట్టుకోవలసిందే. అందుకు ప్రారంభంగా స్వగృహంలోనే అమలు కావాలి. బాల్యం నుంచి నా ఆశయం ఇంజనీర్ని అవ్వాలనుకున్నాను. బ్రతుకు తెరువు కోసం ఇంజనీర్ని అయ్యాను. కథలు, కవితలు, నాటకాలు, వ్యాసాలు రాయటంతో పాటు చిత్రలేఖనం, నటన, ఉపన్యసించటం, చదరంగం మొదలగు ఎన్నో హాబీలు ఉన్నాయి. నేను బాలనటుడిని కూడా. నేను ఎన్ని విద్యలు నేర్చినా నాకు నాటకరంగం అంటేనే మహా ఇష్టం. నేను చదివి తెలుసుకుందాం అనుకున్నప్పుడు నాటకరంగం మీద సబ్జెక్ట్ బుక్స్ దొరకలేదు. చాలా చింతించాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని నాటకరంగం మీద తెలుగులో పుస్తకాలు రాస్తున్నాను. జపాన్, జర్మనీ, చైనా, రష్యాల్లో మొదలగు వాటిలో కొన్ని దేశాల్లో వాళ్ళ మాతృభాషలోనే ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు. వారి మాతృభాషలోనే ఉన్నత విద్యా విధానం వరకు సాగటం వల్ల వారి మాతృభాష సజీవంగానే ఉంటుంది. ప్రాథమిక విద్యలోనే పిల్లలు తెలుగుకి త్రిలోదకాలు ఇచ్చేస్తున్నందునే మన మాతృభాషకు ప్రమాదం ఏర్పడింది. తెలుగుకు తెగులు పట్టింది. కళల గురించి కూడా పరభాష ఆంగ్లంలోనే చదివి నేర్చుకోవలసిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అందుకే అనేక ఆంగ్ల గ్రంథాలు అమెరికా పర్యటనలో కొని తెచ్చి వాటిని చదివి తెలుగులో గ్రంథాలు రాస్తున్నాను. ఈ రోజుల్లో పుస్తకాలు కొనేవాళ్ళు, చదివేవాళ్ళు అతి తక్కువని తెలుసును. అయినా ధనార్జన కోసం మాత్రం పుస్తకాలు రాయటం లేదు. రాయటంలో ప్రధాన సమస్య వ్యవహారికమా, గ్రాంధికమా? మళ్ళీ ఈ సమస్య నాకు ఎదురైంది. అనేక ప్రాంతాల్లో తెలుగును అనేక యాసల్లో మాట్లాడుతున్నారు. మాట, రాత ఒకేలా ఉండాలా? ఏ యాసలో రాయాలి? ఎక్కడి వ్యవహారిక భాష స్వీకరించాలి? గ్రంథాలు చదివేది అక్షరాస్యులు, విద్యాధికులు. అందుకు వారిని ఉద్దేశించి పుస్తకాలు ఉండాలి. చదువుకునే పుస్తకాలు ఒకేలా ఉండాలి. అలాగే వ్యాసరచన కూడా అని నా అభిప్రాయం. ఒక్క విషయం, సాంఘిక నాటకాల్లో పాత్రలు పలికేవి ఆయా ప్రాంతాల తాలూకు యాస ఉంటుంది. కాబట్టి సంభాషణలు ఆ యాసల్లో ఉండొచ్చును. నేటి తెలుగు పిల్లలకు తెలుగు రాయటం, చదవటం రాదు. వ్యవహారికంలో వాగుతున్నారంతే. వారి కోసం తెలుగులో రాయటం ఉండదు కదా. ఏది ఏమైనా అంతర్జాతీయ భాష ఆంగ్లంలా గ్రంథాలలో తెలుగు భాషకు కూడా ఒకేలా పదాలకు అక్షరాలు ఉండాలి. రాత సరిగ్గా ఉంటే అక్షరాస్యులందరికీ ఒకేలా అర్థం అవుతుంది. వాగినప్పుడు ఎలా ఏడిస్తేనేం? అదే నాటక సంభాషణలు అయితే నటన తోడవుతుంది కాబట్టి ప్రేక్షకులుగా ఆ యాస అర్థం అవుతుంది లేండి. పరిస్థితులను బట్టి, ప్రయోజనాన్ని బట్టి భాష ఉండాలి. భాష ముఖ్యంగా భావాన్ని వెల్లడించడానికేనన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.